హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హారర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హారర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ అయితే పెట్టుకోండి. అండ్ మీ హారర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ ని డిస్క్రిప్షన్ లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీరు మీ స్టోరీస్ ని నాతో షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? అఖిల్ అప్పుడే బస్ దిగి ఆ ఊర్లోకి నడుచుకొని అయితే వెళ్తున్నాడు. ఓ పక్క పొలం, మరో పక్క ఏరు. ఆ గట్టు మీద నుంచి ఒక్కడే నడుచుకొని అయితే వెళ్తున్నాడు. మరి ఊరు లోపలికి వెళ్ళడానికి ఒక 2 కిలోమీటర్లు ఆ గట్టు మీద నడాల్సిందే. తప్పదు. వెహికల్స్ ఏదైనా వస్తే మధ్యలో ఆపి వెళ్ళవచ్చు గాని ఆ సమయంలోని ఊర్లో వాళ్ళెవ్వరూ కూడాను బయటికైతే వెళ్లరు. మీకు తెలుసు కదా, పల్లెటూర్లంటే తొందరగా తినేసి తొందరగా పడుకుని పోవడం అలవాటే. మరైతే అఖిల్ మాత్రం బయట ఊరు వెళ్ళి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. తన తల్లికి బాలేదని, సీరియస్ గా ఉందని ముందు రోజు వాళ్ళ నాన్న ఫోన్ చేయడంతోని హుటాహుటిన ఆఫీస్ లీవ్ పెట్టి ఒక్కడే అయితే వస్తున్నాడు. అమ్మ ఎలా ఉందో ఏంటో అని మనసులోని అనుకుంటూ ముందుకైతే అడుగులు వేస్తున్నాడు. ఈలోగా ఉన్నట్టుండి ఒక కుక్క దూరం నుంచి అరుచుకుంటూ తన వైపు అయితే వస్తుంది. ఇంకా తను అలానే కదలకుండా నించున్నాడు. ఈలోగా అటుపక్క నుంచి ఒక తెల్లటి చీరలోని ఎవరో నడుచుకొని అయితే వస్తున్నారు. ఎవరది ఈ సమయంలో అంటూ తను ముందుకైతే అడుగులు వేస్తున్నాడు. తను అలా కొంచెం ముందుకు వెళ్లేసరికి అక్కడ వాళ్ళ అమ్మే తను ఎదురుగా వస్తున్నట్టుగానైతే కనిపిస్తుంది. ఇంకా గబగబా అడుగులు వేసుకొని అమ్మా అంటూ దగ్గరకైతే వెళ్ళాడు. ఈ సమయంలోనేంటి ఇక్కడ నువ్వు? ఎందుకు ఇలా వచ్చావు? ఏమైంది? నీకు బాలేదని అన్నారు నాన్నగారు అని అడుగుతున్నాడు. అదా, అదేం లేదురా, ఇప్పుడు పర్వాలేదులే, నువ్వు జాగ్రత్త, పద పద ఇంటికి వెళ్దాం అని అంటుంది. అవును, నువ్వొక్కదానివే ఇక్కడేం చేస్తున్నావమ్మా అని అడుగుతున్నాడు. ఏం లేదురా, కడుపులోని కొంచెం ఇబ్బందిగా ఉంటేనో వచ్చాను అని చెప్తుంది. ఓహో, మరి ఎవరినైనా తోడు తీసుకురావాల్సిందిగా, ఒక్కదానివే వచ్చావు. అయినా ఏంటమ్మా అలా అయిపోయావు, అసలేమైంది అని చెప్తూ ఉంటే ఏం మాట్లాడకుండా ముందుకి 4 అడుగులేసి ఆగిపోయింది. అఖిల్, నేనొక విషయం చెప్తాను, వింటావా అని అంటుంది. వింటానమ్మా, ఏంటో చెప్పు అని అంటున్నాడు అఖిల్. మన వాళ్లే కాదు, ఎవరైనా ఏమైనా ఇస్తే అస్సలు పుచ్చుకోవద్దు, ఏమీ తినకండి నువ్వు చెల్లాయిని అని చెప్తుంది. మళ్ళీ మొదలు పెట్టావా? ఇంకా ఊరు అలానే ఉందా? మారరా మీరు? సర్లే, అసలు నాది తప్పు. ఉద్యోగం అని చెప్పి మీ నుంచి దూరంగానైతే వెళ్ళిపోయాను. అక్కడ ఇల్లు కట్టిస్తున్నాను కదా, ఇంకొక 3 నెలల్లో ఇల్లు కంప్లీట్ అయిపోతుంది. మీ ఇద్దరిని అక్కడికి తీసుకువెళ్ళిపోతాను అని అంటున్నాడు. ఆ మాటలకి చిన్నగా నవ్వుకుంటూ రుక్మిణమ్మ ముందుకైతే అడుగులు వేస్తుంది. ఈలోగా ఏదో మాట్లాడుతూ ఉంటే మళ్ళీ ఇంకొక కుక్క వీళ్ళిద్దరిని చూచి అరుచుకొని వాళ్ళ దగ్గరికైతే వచ్చేసింది. రుక్మిణమ్మ చుట్టూ తిరుగుతుంది. చిచి అంటూ దాన్నైతే తరిమేశాడు అఖిల్. ఇంక ముందుకైతే నడుచుకొని వెళ్తున్నారు. మరి ఊర్లోకి వెళ్లే ముందు అక్కడొక పెద్ద చింత చెట్టు అయితే ఉంటుంది. చాలా ఏళ్ల నాటిది. ఆ చింత చెట్టు దగ్గరికి వెళ్తున్నారో లేదో ఈలోగా వెనక నుంచి ఎవరో పిలుస్తున్నట్టుగానైతే అయ్యింది అఖిల్కి. ఎవరని వెనక్కి తిరిగి చూసేసరికి వాళ్ళ మామయ్య. రే అఖిల్,
ఇందాకల నుంచి పిలుస్తున్నాన్రా, అలా వెళ్ళిపోతున్నావేంటి? ఆగరా ఆగు అంటూ గబగబా అడుగులు వేసుకొని వస్తున్నాడు. "హుం, అదిగో మీ తమ్ముడు కూడా వచ్చేసాడు" అంటూ పక్కకి తిరిగి చూసేసరికి అక్కడ వాళ్ళ అమ్మ అయితే కనిపించలేదు. "అమ్మా, అమ్మా" అంటూ అక్కడంతా వెతుకుతున్నాడు. చింత చెట్టు దగ్గరికి ఏమైనా వెళ్ళిందా అంటూ అక్కడికి వెళ్తే అక్కడ ఎవ్వరూ లేరు. ఈలోగా వాళ్ళ మామయ్య అయితే తన దగ్గరికి వచ్చాడు. వాళ్ళ మామయ్య వచ్చినా తన్ని పట్టించుకోకుండా అమ్మా అమ్మా అంటూ అక్కడంతా వెతుకుతున్నాడు. "రేయ్, ఏంట్రా అమ్మ అంటున్నావ్" అని అంటూ ఉంటే, "లేదు మామయ్య, కడుపులో బాలేదని అమ్మ బహిరంగ ప్రదేశానికి వచ్చిందంట. నేను కనిపించేసరికి నాతో మాట్లాడుకుంటూ ఇద్దరం కలిసే వస్తున్నాం మామయ్య. ఇక్కడికి వచ్చేసరికి అమ్మ కనిపించట్లేదు" అంటూ ఇంకా వెతుకుతున్నాడు. అంతే, వాళ్ళ మామయ్య అది వినగానే ఏడుస్తూ, "రేయ్, అమ్మ మనకింక లేదురా" అని చెప్పాడు. అంతే, షాక్ అయిపోయాడు అఖిల్. "ఏం మాట్లాడుతున్నావు మావయ్య? అమ్మ లేకపోవడం ఏంటి? ఇప్పటి వరకు నాతోనే ఉంది. ఏం మాట్లాడుతున్నావు" అని అంటూ ఉంటే, "ఇప్పుడేరా, ఒక అర్ధగంట క్రితం నాన్న నాకు ఫోన్ చేశాడు. అమ్మ అమ్మ చనిపోయిందంట" అంటూ ఏడుస్తున్నాడు. అంతే మరి, కుప్ప కూలిపోయాడు. "ఇది నిజం కాదు. నాన్న నాన్న పొరపాటున ఏదో చెప్పుంటారు, నువ్వింకేదో వినుంటావు" అని ఏడ్చేస్తున్నాడు. "లేదురా, లెగరా, నేను అందుకే బయలుదేరి వస్తున్నాను" అంటూ వాళ్ళ మామయ్య జాగ్రత్తగా అక్కడి నుంచి ఇంటికైతే తీసుకువెళ్ళిపోయాడు. మరి ఇంట్లో చూసేసరికి రుక్మిణమ్మ శవం చుట్టూ అందరూ కూర్చొని ఏడుస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా వచ్చి వాళ్ళింటి బయటనైతే నించొని ఉన్నారు. మరి అదంతా చూడగానే అఖిల్కి పిచ్చెక్కినట్టుగా అయ్యింది. అసలు ఏం జరుగుతుంది? అమ్మ నాకు అలా కనిపించడం ఏంటి అని అనుకుంటూ ఏడుస్తున్నాడు. ఇంకా వాళ్ళ మామయ్య ఎంతో ఓదార్చినా తన మటుకు తన బాధని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. బయటికి గట్టి గట్టిగా అమ్మ అమ్మ అంటూ ఏడుస్తున్నాడు. వాళ్ళ నాన్న ఓదారుస్తున్నా కూడా నాన్న అంటూ వాళ్ళ నాన్నని పట్టుకొని ఏడ్చేస్తున్నాడు. "అసలు ఎలా జరిగింది నాన్న? నాకు నాకు నిన్న ఫోన్ చేసినప్పుడు ఏం చెప్పలేదు" అని అంటూ ఉంటే, "ఇప్పుడేరా, ఇప్పుడే ఒక అరగంట క్రితమే ఇలా జరిగింది. నీకు నేను చాలాసార్లు ఫోన్ చేశాను, అయినా కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుందిరా" అని అనేసరికి అప్పుడే చూసుకున్నాడు అఖిల్. తన ఫోను పూర్తిగా డ్రై అయిపోయింది. "అయ్యో" అంటూ తనైతే ఏడుస్తున్నాడు. "నాన్న, సంధ్యకి ఫోన్ చేసావా? అది వస్తుందా" అని అంటున్నాడు. వాళ్ళు బయలుదేరారు. వాళ్ళ ఆయనకు చెప్పాను, దానికి చెప్పలేదు. అది తట్టుకోలేదురా" అంటూ ఏడుస్తున్నాడు. ఇంకా అక్కడ వాళ్ళందరూ కూడాను ఇలా అయితే మాట్లాడుకుంటున్నారు. "రాత్రిపూట చనిపోయింది, ఇప్పుడు తీయడానికి వీలు లేదు. రేపు తెల్లవారి మిగతా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని అంత్యక్రియలు చేసి తీసుకువెళ్తే సరిపోతుంది" అని కొంతమంది అయితే మాట్లాడుతున్నారు. మరి కొంతమంది, "పాపం అమ్మ, ఒక్కగానొక్క కొడుకు కూతురును. రుక్మిణమ్మ ఎవరికి ఏ ద్రోహం చేసింది లేదు. అసలు ఎందుకు ఇలా జరిగిందో ఏటో. వారం రోజుల నుంచి నరక యాతన అనుభవించింది. అంతకు ముందు నుంచి కూడా బాగోలేదంట" అని అక్కడున్న అమ్మలక్కలైతే మాట్లాడుకుంటున్నారు. అఖిలీలోగా వాళ్ళ నాన్నకి పక్కకు పిలిచి, "నాన్న, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేది చెప్తే నేను అన్ని కూడాను దగ్గరుండి చూసుకుంటాను నాన్న, బాధపడకండి నాన్న" అంటూ ఓదారుస్తున్నాడు. ఈలోగా వాళ్ళ నానమ్మ, "రే అఖిలు, నేను చెప్తాను అలా చెయ్యి" అంటూ ఏవేవో సామాను కావాలి అని లిస్ట్ అయితే చెప్తుంది. అఖిల్ వాళ్ళ నాన్న రంగయ్య, వాళ్ళ మేనత్త సావిత్రి పుట్టిన తర్వాత వాళ్ళ అమ్మ అయితే చనిపోయింది. అఖిల్ వాళ్ళ సొంత నానమ్మ అన్నమాట. మరి ఆమెకి ఒక చెల్లెలైతే ఉంది. ఆమె ముచ్చాలమ్మ, ఇదిగో ఇప్పుడుంటున్న ఈ నానమ్మ. మరి ఈవిడ్నైతే పెళ్లి చేసుకున్నారు వాళ్ళ తాతయ్య. ఆ తర్వాత నుంచి వాళ్ళిద్దరిని తన సొంత బిడ్డల్లాగా అయితే సాకింది. అక్క బిడ్డలని ఎప్పుడూ కూడాను తారతమ్యం అయితే చూపించలేదు. ఆ తర్వాత ఆమెకు మరొక 3 ఆడపిల్లలైతే పుట్టారు. అక్క కూతురుతో సహా తన 3 కూతుర్లకి కూడాను మంచి మంచి ఇళ్లల్లోనే వివాహాలైతే చేశారు. ఆ తర్వాత ముత్యాలమ్మ భర్త అయితే చనిపోయారు.
మరి ఆయన కాలం చేసిన తర్వాత కొడుకైన ఈ రంగయ్యతోనే ఉంటుంది. అయితే తన కోడలు ఇలా అర్ధాంతరంగా చనిపోవడం ముత్యాలమ్మకు కూడాను బాధగానైతే ఉంది. కాని ఆ బాధనంతా దిగమింగుకొని తనైతే అక్కడ పనులైతే చేస్తుంది. ఈలోగా ఆఖరి బస్సు 10:30కైతే వస్తుంది. ఆ 10:30 బస్సులోని సంధ్య వాళ్ళ ఆయన ఇద్దరు కూడా దిగారు. ఇంకా ఊర్లోకి నడుచుకొని అయితే వెళ్తున్నారు. సంధ్య వాళ్ళ ఆయన ఏం మాట్లాడట్లేదు. సంధ్య మటుకు ఏవేవో మాట్లాడుతుంది. అమ్మకి బాగైపోతుందిలే, ఏం పర్వాలేదు, ఇలా ఎన్నిసార్లు రాలేదు, అది అదంతే, బాగుంటుంది అని మాట్లాడుతుంటే ఆ మాటకి సమాధానం అయితే చెప్పట్లేదు నరేష్. ఏం మాట్లాడకుండా అలా ముందుకైతే నడుచుకు వెళ్తున్నాడు. ఏంటండి, నేను ఇలా మాట్లాడుతుంటే మీరు అసలు ఏం మాట్లాడట్లేదు? బాగైపోతుంది కదా, లేదంటే మన ఇంటికి తీసుకువెళ్ళిపోదామా అమ్మని అని మాట్లాడుతుంటే తన మటుకు ఏం మాట్లాడకుండా ఊకొడుతూ పద, ముందు వెళ్దాం పద అంటూ తన చెయ్యి పట్టుకొని అలానే తీసుకువెళ్తున్నాడు. ఈలోగా ఎదురుగుంట ఒక తెల్ల చీర కట్టుకొని జుత్తంతా విరబూసుకొని వాళ్ల ముందుకే వస్తుంది కాత్యాయిని. మరి కాత్యాయిని చూడగానే, ఏమే, ఈ సమయంలో ఇక్కడ తిరుగుతున్నావేంటి, జుత్తేంటి అలా ఉంది అని అంటూ ఉంటే, అదంతా పక్కన పెట్టు, నువ్వేంటి ఇంత మెల్లగా వస్తున్నావు, పద పద, మీ అమ్మని బయటికి తీసుకొచ్చి బయటను పడుకోబెట్టారు అని చెప్తుంది. ఈలోగా నరేష్ కలగజేసుకొని, ఏమండి, ఇంకా ఇంకా సంధ్యకి తెలియదు ఈ విషయం అని అంటున్నాడు. అంతే, సంధ్య అలానే ఉండిపోయింది. ఏమైంది అమ్మకి, ఏమైంది, నాకు ఆందోళనగా ఉంది, ఏమైందో చెప్పు కాత్యాయిని, ఏమైందండి అని అడుగుతుంది. అంతే మరి, కాత్యాయిని, మీ అమ్మ చనిపోయింది, తెలీదా నీకు అని మాట్లాడుతుంది. అంతే, తను అలానే ఏడుపు మొదలు పెట్టేసింది, పరిగెడుతుంది. ఇంకా కొంచెం దూరం వెళ్లేసరికి కాత్యాయిని వెనక్కే ఉండిపోయింది. వాళ్ళ ఇంటికి వెళ్లేసరికి అక్కడ వాళ్ళ అమ్మ శవాన్ని నిజంగానే బయటికి తీసుకొచ్చి పడుకోబెట్టేశారు. ఇంకా అందరూ ఏడుస్తున్నారు. మరి సంధ్యకి చిన్నతనంలోనే, అంటే 16వ ఏటికే వివాహం అయితే చేసేశారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళ అబ్బాయి బాగా చదువుకున్నాడు, అలాగే ఉద్యోగస్తుడు కూడాను. పల్లెటూరులోని అంతే కదా మరి. ఇప్పుడు సంధ్యకి 20 ఏళ్ళు. తల్లి చనిపోయిందనే విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. ఏడుస్తూ ఏడుస్తూ సృహ తప్పి పడిపోయింది. అప్పటికే సంధ్యకి 2వ నెల. ఆ సంగతి పాపం సంధ్యకు కూడా తెలియదు. ఇంకా వాళ్ళందరూ లేవదీసి సంధ్యకి మంచినీళ్ళు అయితే ఇచ్చారు. సంధ్య అలానే ఏడుస్తూ కూర్చుంది. తెల్లవారైంది. రుక్మిణమ్మకి చేయవలసిన అంత్యక్రియలన్నీ కూడాను సక్రమంగా పూర్తి చేశారు. కాని రుక్మిణమ్మ మొహమంతా పూర్తిగా పాలిపోయినట్టుగానైతే అయిపోయింది. అక్కడున్న కొంతమంది అయితే ఏవో గొణుక్కుంటున్నారు. రుక్మిణమ్మకి అలాగే జరిగింది అని అనుకుంటున్నారు. ఆ మాటలు కొంచెంగా తన చెవునైతే పడ్డాయి అఖిల్కి. ఆ పనులు పూర్తయిన తర్వాత ఆ రోజు గుడికి వెళ్లి పడుకోమని చెప్పారు పంతులు గారు. అలానే చేసి ఇంటికైతే వచ్చేశారు. అందరూ కూర్చొని దిగాలుగా రుక్మిణమ్మ గురించి అయితే మాట్లాడుకుంటున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా అయిపోయింది అని అందరూ అనుకుంటున్నారు. అఖిల్ మటుకు నిన్న వాళ్ళేదో మాట్లాడుకున్నారు అంటూ వాళ్ళ నాన్నని పక్కకి తీసుకువెళ్లి అడుగుతున్నాడు. నాన్న, అసలు అమ్మకి ఏమైంది, నెల రోజుల నుంచి బాగోపోతే మాకెందుకు చెప్పలేదు అని అడుగుతున్నాడు. అదేంటో తెలీదురా, చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం, అదే ఆ గౌరీ మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళాం. ఆ తర్వాత ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఏంటో ఒంట్లో బాగాలేదు అని అంటూ ఉండేది. ఏమైంది అని అడిగితే ఏమో నాకే తెలియట్లేదు అని చెప్తూ ఉండేది. హాస్పిటల్కి తీసుకువెళ్ళాం. డాక్టర్ గారు అంతా చూసి, ఏం లేదండి, అంతా బాగానే ఉంది, ఆమె దేని గురించో భయపడుతున్నట్టున్నారు అని అన్నారు. నేను కూడా 2-3 సార్లు అబ్జర్వ్ చేశాను. అదేంటంటే, రాత్రి పడుకునేటప్పుడు ఉలిక్కిపడి లేచి కూర్చోవడం, ఎవరో తన్ని తరుముకొస్తున్నారు,
కలలో ఎవరో తరుముతున్నారు అని నాతో చెప్తూ ఉండేది. అంతేకాదు ఆఖరున ఈ ఈ వారం రోజులు చాలా ఇబ్బంది పడింది. అన్నం కూడా సరిగ్గా తినేది కాదు. అన్నంలో పురుగులున్నాయి, ధూళి పడింది, లేదా దుమ్మంతా ఉంది అన్నంలోని, ఇది నేను తిన్నా అని అంటూ ఉండేది. ఉన్నట్టుండి ఏంటో నోట్లో నుంచి రక్తం కూడా వచ్చింది. నిన్న రాత్రి ఇలా జరిగిపోయింది అని చెప్తున్నాడు. మరి ఇంత జరుగుతుంటే కనీసం మీరు ఊర్లోకైనా రాలేదు. నా దగ్గరికి వస్తే నేనేదో ట్రీట్మెంట్ చేపించింది కదా, అసలు ఏం జరిగిందో ఏంటో అని బాధపడుతూ ఏడుస్తున్నాడు. ఈలోగా అందరూ పడుకోవడానికైతే రెడీ అవుతున్నారు. రాత్రి సమయం. ఎవరి రూములు వాళ్ళకైతే ఉన్నాయి. అది పెద్ద ఇల్లు, పైగా తిన్నంగానైతే ఉంటుంది. మరి అప్పుడు వాళ్ళ ఇల్లులన్నీ కూడా అలానే కదా ఉంటాయి. ఆఖరిన చివరిన ఎక్కడో వంటగది అయితే ఉంటుంది. మరి తన పనులన్నీ కూడా చేసుకొని చక్కబెట్టుకొని లోపల నుంచి అయితే వస్తుంది ముత్యాలమ్మ. సంధ్య, ఇదిగోనే పాలు తాగు. నిన్నటి నుంచి ఏమీ తినలేదు, తాగలేదు. సరిగ్గా పొద్దున కూడా భోంచేసినట్లేదు. ఇదిగో పాలు తాగు అని ఇస్తోంది. పాలు తీసుకోబోతుంటే గడప దాటబోయి ముందుకైతే పడిపోయింది ముత్యాలమ్మ. పాలన్నీ కిందకు ఒలిగిపోయాయి. నానమ్మ, నీకెందుకు ఇవన్నీని? నేను తాగుతాను కదా, చూడు ఇప్పుడు 10కి 10 పనులయ్యే. లేలే అంటూ జాగ్రత్తగా లేపింది. ముత్యాలమ్మ ఏంటో వింతగా ఆ గ్లాస్ కాసి తన మొహం కాసి అయితే చూస్తుంది. అసలు నేను ఎలా పడిపోయాను అని అడుగుతుంది. అదేమో తెలీదు. సర్లే ఎల్లి పడుకోమామ్మ అని చెప్పేసి తనైతే లోపలికి వెళ్ళిపోయింది. వాళ్ళ ఆయన సంధ్యతో ఇలా అంటున్నాడు. రేపు 3వ రోజు దినం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం సంధ్య. పెద్దోడిని ఇంట్లోనే వదిలేసి వచ్చాం కదా, వాడు అల్లరి చేస్తే అమ్మ వాళ్ళు కాచుకోలేరు అని చెప్తున్నాడు. సరే సరే, నాకు కూడాను ఏదో ఏదో వింతగా అనిపిస్తుంది, అంతేకాదు కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్తుంది. నేను కూడా చూస్తున్నాను. ఇంటికి వెళ్ళాక డాక్టర్ దగ్గరికి వెళ్దాంలే అని చెప్తున్నాడు. ఇంకా ఆ రోజు రాత్రి అయితే గడిచిపోయింది. మర్నాడు తెల్లవారే సంధ్య స్నానానికని వెళ్తూ ఉంటే ఈలోగా వాళ్ళ అన్నయ్య పక్కకైతే పిలిచాడు. సంధ్య, ఇట్రావే అంటూ పక్కకి పిలిచి, నేనొక విషయం చెప్తాను, అది మనసులో పెట్టుకో. ఏంటంటే మొన్న రాత్రి అమ్మ చనిపోయిన రోజు నేను ఇక్కడికి వస్తూ ఉంటే అమ్మ నాకు కనిపించి ఇలా అయితే చెప్పింది. ఎవరైనా ఏమైనా ఇస్తే తీసుకోవద్దు, మీ అంతటా మీరు తీసుకోండి గాని ఎవరి చేతుల మీదుగా తీసుకోవద్దు అని చెప్పింది. అసలు అలా ఎందుకు చెప్పిందో నాకు అర్థం కావట్లేదే. అసలు అసలు అమ్మ చనిపోయిన తర్వాత అలా ఎలా కనిపించిందో నాకైతే తెలియట్లేదు అని మాట్లాడుతున్నాడు. ఈలోగా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ పెరట్లో నుంచి వెనకాతల వీధిలో ఉన్న కాత్యాయిని వాళ్ళ ఇల్లు అయితే కనిపిస్తుంది. వాళ్ళమ్మ దిగాలుగా మొహం పెట్టుకొని బయటికి వచ్చి కళ్ళాబైతే వేస్తుంది. అదంతా కూడాను గమనించిన సంధ్య ఆంటీ అంటూ పలకరించింది. అదేంటి మీరు ముగ్గు వేస్తున్నారు? అదేది కాత్యాయిని ఉంటే 2 నిమిషాల్లో వేసేస్తుంది, అది కూడా పెద్ద పెద్ద ముగ్గులు వేస్తుంది. ఏదది? అది నిన్న రాత్రి నాకు కనిపించింది అంటూ మాట్లాడేసరికి షాక్ అయిపోయింది. ఎందుకనంటే కాత్యాయిని చనిపోయి వారం రోజులైతే అవుతుంది. ఆ సంగతి పాపం సంధ్యకైతే తెలీదు. వెంటనే ఏడ్చుకుంటూ దగ్గరకు వచ్చి, కాత్యాయిని మనకింక లేదమ్మా, వారం రోజులైంది అది చనిపోయి అని చెప్పుకొస్తుంది. వాళ్ళ వాళ్ళ ఆయన దాన్ని ఎంతసేపు అనుమానిస్తూ ఉండేవాడు. అలానే అనుమానించి వదిలేసి మా ఇంట్లో తెచ్చి పడేశాడు. అవమానం తట్టుకోలేక అది మన ఊరు చెరువులోనే అంటూ ఏడుస్తుంది. అంతే షాక్ అయిపోయింది సంధ్య. ఆంటీ, మొన్న రాత్రి నేను మా వారు వస్తున్న సమయంలో అంటూ జరిగిన విషయం మొత్తం చెప్పింది. అంతే, అది విన్న వాళ్ళ అన్నయ్య ఇంకా ఆమె కూడా షాక్ అయి అలానే ఉండిపోయారు. ఇంకా ఇంకా 11 రోజులు అవ్వలేదుగా, అందుకే అది అలా కనిపిస్తున్నట్టుంది అని వాళ్ళ అమ్మ అయితే చెప్పి ఏడ్చుకుంటూ లోపలికైతే వెళ్ళిపోయింది. ఇంకా
అన్న చెల్లెలిద్దరికీ కూడాను మైండ్ బ్లాక్ అయిపోయింది. అమ్మో, ఇంకిక్కడ ఎక్కువ కాలం ఉండకూడదు, మన పనులు చూసుకొని వెళ్ళిపోవాలి అని అనుకున్నారు. ఈలోగా సంధ్యకి కడుపులో తిప్పినట్టుగా అయి వాంతి అయితే చేసుకుంది. అక్కడికి వాళ్ళ నాన్నమ్మ అయితే వచ్చింది. ఏమైంది సంధ్య, ఇలా వాంతులు చేసుకుంటున్నావు అంటూ తన్నైతే గట్టిగా పట్టుకుంది. వాంతి అయిన తర్వాత తన నాడినైతే పట్టుకొని చూసింది. అంతే, ఆమెకి అర్థమైపోయింది. నవ్వుతూ, సంధ్య, కడుపుతో ఉన్నావే అని చెప్తుంది. రెండోది కదా, ఆ మాత్రం తెలియలేదా నీకు అని వెటకారిస్తుంది. లేదు నానమ్మా, లేదే, నాకు అసలు తెలీదు అని చెప్తోంది సంధ్య. మొత్తానికి వాళ్ళ ఇంట్లోని ఏదో కాస్త సరదా సంతోషం. సంధ్య స్నానం చేసి వచ్చేసరికి, ఇదిగో నోరు తీపి చేసుకో, మంచిది అంటూ తన దగ్గరికి లడ్డూలు పట్టుకొని అయితే వచ్చింది ముత్యాలమ్మ. వద్దే నానమ్మ, నాకు ఇప్పుడు ఇవేం తినాలని లేదు అంటూ పక్కకైతే నెట్టేసింది. అరే, తినమని ఇస్తుంటే ప్రేమగాను తినకుండా పక్కకు నెట్టేస్తావేంటి? మేము కన్నాము, ఎప్పుడూ ఇలా చేయలేదు. పెద్దవాళ్ళు ఏదిచ్చినా మన మంచిగా అనుకొని తీసుకొని తినాలి అని చెప్తుంది. పక్కనున్న వాళ్ళ అన్నయ్య సంధ్యకి సైగ చేస్తూ తీసుకో అన్నట్టుగా సైగ చేస్తున్నాడు. సరేనని ఒకటైతే తీసుకుంది. ఇలా తినాలి, తిను తిను అని చెప్తూ అదే లడ్డూలు తీసుకొని సంజయ్ తండ్రి రంగయ్యకి అయితే తీసుకొని వెళ్లి ఇచ్చింది. తను కూడా తీసుకున్నాడు, తింటున్నాడు. సంజయ్ మటుకు అది తినకుండా పక్కన అయితే పెట్టేసింది. వాళ్ళ అన్నయ్య చెప్పిన విధంగానైతే చేసింది. ఇంకా 11 రోజులైతే పూర్తయిపోయాయి. ఇంక మేము వెళ్ళొస్తామా అంటూ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఎవరు బిజీ లైఫ్ వాళ్ళది. వాళ్ళ నాన్నని రమ్మని అంటే, నేనిప్పుడు అప్పుడే రాకూడదు, ఇప్పుడు మూడో ఉంది, 3 నెలల తర్వాత వస్తాను మంచి రోజు చూసుకొని అని చెప్పేశాడు. కానీ 3 నెలలు తిరగకుండానే, ఏ ఆరోగ్య సమస్య లేకుండానే ఒకరోజు తెల్లవారేసరికి చనిపోయాడు రంగయ్య. ఆ విషయాన్ని కూతురికి కొడుక్కి అయితే చేరవేశారు. అంతేకాదు, రంగయ్య చనిపోయే ముందు వాళ్ళ లాయర్ దగ్గరికి వెళ్లి ఏవో డాక్యుమెంట్లు ప్రిపేర్ చేయించాడని వాళ్ళ నాన్నమ్మ అయితే చెప్తుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు అంటూ అఖిల్ అయితే చేయవలసిన కార్యక్రమం అంతా చేసేశాడు. అప్పటికే సంధ్యకి 4వ నెల. ఈ సమయంలోని చనిపోయిన వాళ్ళ దగ్గరికి రాకూడదు అంటూ కొంతమంది అయితే అడ్డుకున్నా, మరి కొంతమంది పాపమమ్మ, కన్న తండ్రి ఆఖరి చూపు కూడా చూసుకోవడానికి నోచుకోలేదా పిల్ల, పర్వాలేదులే, ఏమవుతుంది, ఏం కాదు అంటూ మాట్లాడుతున్నారు. మరి సంధ్య వాళ్ళ నాన్నని దూరం నుంచే చూసుకొని వెళ్ళిపోయింది. వాళ్ళ ఆయనే అక్కడ ఉండి అంతా కూడాను పూర్తి చేశాడు. అఖిల్ కూడా తను ఆఫీస్ పని ఉంది అని బయలుదేరిపోబోతుంటే, అలా కుదురుతుంది, 11 రోజుల వరకు ఇక్కడే ఉండాలి అని అంటూ అఖిల్ని అయితే ఉంచేసింది. మరి ఆ రోజు రాత్రి వాళ్ళ నానమ్మ వాళ్ళ ఊరి పొలిమేరల దగ్గర ఎవరో ఒక తాంత్రికుల్ని కలిసి ఏవో అక్కడ పూజలైతే చేస్తుంది. అయితే మరి అఖిలు నిద్రపోకుండా తన వెనకాతలే మెల్లగా వెళ్లి అదైతే గమనించాడు. ఆ తర్వాతే అఖిల్కి మెల్లమెల్లగా తన విషయం అయితే అర్థమవుతుంది. అంతేకాదు, వాళ్ళ నాన్న అంత త్వరగా లాయర్ దగ్గరికి వెళ్లి ఎందుకు డాక్యుమెంట్లు చేయించాడా అని లాయర్ని అయితే కన్సల్ట్ చేశాడు. మరి అప్పుడే తెలిసిన విషయం ఏంటి అనంటే, రెండో పెళ్లి చేసుకున్న వాళ్ళ తాతగారు మొదటి భార్య బిడ్డలైన వీళ్ళ నాన్న రంగయ్య ఇంకా వాళ్ళ మేనత్త సావిత్రికిని సగం ఆస్తి అయితే రాసేశాడు. మిగతా 3 పిల్లలకి మిగతా సగం అన్నమాట. ఎందుకు అనంటే, చిన్నప్పటి నుంచి తల్లి లేని పిల్లలు, పైగా వాళ్ళకి కూడా ఆస్తులు ఎక్కువే ఉన్నాయి. మరి వాళ్ళ అమ్మ నుంచి వచ్చిన ఆస్తులైతే ముందుగాను ఆ ఆడపిల్లలకైతే ఇచ్చేసింది. అందుకనే అదంతా కనిపెట్టిన ఆ ముసలాయన అలా అయితే రాయించాడు. ఆ సంగతి ఎలాగోలా ముత్యాలమ్మకైతే తెలిసిపోయింది. అది తెలిసిన దగ్గర నుంచి తను రగిలిపోతుంది. తన పిల్లలకి రావాల్సిన ఆస్తి తన అక్క పిల్లలైన వాళ్ళిద్దరికీ సగం పైగా వెళ్ళిపోయిందని కుమిలిపోతూ ఆ తాంత్రికుడి దగ్గరికి వెళ్లి తన మారటి కొడుకు సంతోషంగా ఉండకూడదని,
తన భార్య ఎలాగైనా చనిపోతే వాడు దిగాలుగా మారిపోతాడు. ఆ తర్వాత ఏదో ఒక రకంగా వాడిని నేను మారుస్తాను, మళ్ళీ ఆ ఆస్తి నా కూతుర్లకు చెందేటట్టు చేస్తాను అని అనుకుంది. అలానే తన మీద ప్రయోగం చేయించి పాపం అన్యం పుణ్యం ఎరగని రుక్మిణమ్మని పొట్టనైతే పెట్టుకుంది. ఆ తర్వాత కూడా పగ చల్లారలేదు. పైగా సంధ్య వచ్చిన తర్వాత సంధ్య కడుపుతో ఉంది మళ్ళీ అని తెలియగానే ఆమె కడుపు ఇంకా రగిలిపోయింది. సంధ్యని మట్టు పెడదామని చూసింది. కాని చనిపోయిన సంధ్య వాళ్ళమ్మ ముందుగానే తన కొడుకుతోని హెచ్చరించినట్టుగా చెప్పడంతో తను సంధ్యని ఏమి కూడా తినివ్వకుండా చేయడంతో తను బ్రతికిపోయింది. తన కడుపులో ఉన్న పిల్ల కూడా బ్రతికిపోయింది. లేకపోతే ఆమె చేతిలో ఖచ్చితంగా చనిపోదును సంధ్య కూడా. అంతేకాదు, ఎప్పుడు సంధ్యకి ఏదైనా తినిపిద్దాం అనుకునే సమయానికి అవి కిందన పడిపోవడమో లేదంటే అవి పాడైపోవడమో ఇలా అయితే జరిగేవి. అది ఎందుకు జరుగుతుందో ముత్యాలమ్మకైతే అర్థం కాలేదు. తన కోడలు చనిపోయిన తర్వాత కూడా తన పిల్లల్ని కాపు కాచుకుని అక్కడే ఉండి ఆ ఇంట్లోనే ఉండి వారినైతే చూసుకుంది. అయితే మరి మొత్తానికి ఎలాగైతేనే ఆ విషయం తెలుసుకున్న అఖిలు తన చెల్లెల భర్త నరేషు ఇంకా తన చెల్లెల్ని తీసుకొని మరొక తాంత్రికుడి దగ్గరికి అయితే వెళ్లారు. గట్టిగా పూజ అయితే చేపించారు. మరి వాళ్ళు చేసిన ఆ పూజకి తనకైతే బెడుసు కొట్టి తానే రక్తం కక్కుకొని చనిపోయింది. షార్ట్ అండ్ స్వీట్ గా ఉండాలి అన్నారు కాబట్టి పెద్ద స్టోరీ అయినా చాలా వరకు నేను తగ్గించి చెప్పడానికైతే ప్రయత్నించాను. మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ అయ్యండి. ఈ స్టోరీ మనకి దగ్గరలోనే అంటే రణస్థలం దగ్గరలోనే జరిగిందనమాట, ఒకరింట్లోని. మరి వాళ్ళే షేర్ చేశారు మనకి ఈ స్టోరీని. థ్యాంక్ యూ సో మచ్ అండి స్వాతి గారు షేర్ చేసినందుకు. మరి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లోనే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చాయనేది చూసేద్దామా. మరి జ్యోతి సిస్టర్ ఫస్ట్ కామెంట్ అయితే చేశారు, వీరమణి సిస్టర్, ఇంకా అలాగే జ్యోతి సిస్టర్, సంధ్య సిస్టర్, లక్ష్మి సిస్టర్, బాలి లక్ష్మి సిస్టర్, దునిషా సిస్టర్, ఇంకా నాగేంద్ర గారు, బాలాజీ గారు, మురళీకృష్ణ గారు, ఇంకా పి రవిశంకర్ గారు స్వర్ణ నుంచి, విజయదుర్గ సిస్టర్, ఇంకా అలాగే రూబీ సిస్టర్, రెజీనా సిస్టర్, స్వాతి సిస్టర్, విజయ్ కృష్ణ రాణి సిస్టర్, ధనరాజ్ గారు, రాజేశ్వరి సిస్టర్, వసుధ సిస్టర్, గౌతమ్ గారు, ఇంద్రాస్ కిచెన్ నుంచి ఇంద్ర గారు, భాసిన విజయ సిస్టర్, షేక్ జబీబుల్లా గారు, మౌనిక, తులసి సిస్టర్, రవీంద్ర అన్నయ్య. మరి ఇంకా ఎవరినైనా మిస్ చేసినట్లు అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్ లోనైతే కామెంట్ చేయండి. తప్పకుండా వాళ్ళ పేరుని నెక్స్ట్ వీడియోలోనైతే తీస్తాను. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.